హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే బర్రకాడికి వచ్చినా. ఈ వీడియో దీనికి ఏంటంటే నేను ఇంకా 2 గేదెలు తీసుకుందాం అనుకుంటున్నా. అంటే మా ఊరైనా నేను కలిసి ఎవరైనా దగ్గర అందుబాటులో ఉంటే మాత్రం చెప్పండి అన్న, 2 గేదెలు తీసుకుంటాము. ఇంకోటి ఏ బ్రీడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇలా కొద్దిగా చెప్పండి. అంటే నేనైతే మొర్ర తీసుకుందామని అనుకుంటున్నా. మొర్రలా ఏంటంటే అవి ప్రెగ్నెంట్ అయినా కానీ కొంచెం అంటే కొన్ని నెలలు ఎక్కువ ఇస్తాయి అన్న పాలు. వేరే అయితే ఏంటంటే కట్టిన వెంబడే 2 నెలలకు 3 నెలలకు బంద్ అవుతాయి. ఈ మొర్ర ఎట్లుంటుందంటే డెలివరీ అయ్యేంత వరకు, అంటే ఇప్పుడు ఇంచుమించు 9 నెలలు ఇచ్చే గేదెలు ఇట్లా ఉంటాయి కట్టిన తర్వాత. ఇప్పుడు చూడండి నా దగ్గర ఉన్నది ఇది. నేనైతే ఇది మొర్రనే అనుకుంటున్నా. హేయ్ నవ్వండి నవ్వండి. మొర్రలా ఒకటి ఏముంటుందంటే మన ఫ్యాట్ ఇలా మంచిగా వస్తుంది, పాలు ఇలా మంచిగా ఉంటాయి, లాంగ్ టైం పాలు ఇస్తాయి. కాబట్టి నేనైతే మొర్రకే ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఇంకోటి చాలా మార్కెట్లు అయినాయి కాబట్టి నేను ఏ మార్కెట్కి వెళ్తే బాగుంటుంది అనేది ఇలా కొంచెం కామెంట్ చేయండి అన్న. ఎర్రగడ్డకా లేకపోతే చింతకుంటకా మంచి బ్రీడ్ తెచ్చి అమ్ముదాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నామన్న. అంటే గేదెలతో పాటు మంచి దూడపిల్లలు తెచ్చి ఇట్లా తిరిగి మేసేటి తెచ్చుకుందామని అనుకుంటున్నా. ఇవైతే ఫస్ట్ షెడ్లు అంటే షెడ్లోనే ఉంటుండే, నేనే బయటికి తీసి అలవాటు చేసుకున్నా. మెల్లమెల్లగా బయటికి తీసుకొచ్చి ఇట్లా బయట తిరుగుతుందనంటే మనకు కొంచెం వరకు గడ్డి సేవ్ అవుతుంది అన్న. ఎక్కువ దూళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మరిని ఒకే దగ్గర ఉంటే ఏంటంటే సూపర్ నేపియర్ గడ్డి మాత్రమే ఉంది మన దగ్గర. దానివల్ల నేను ఏంటంటే బర్రెలను బయటకు తీసి మేపుతా. ఇంకోటి ఇప్పుడు నా దగ్గర 2 కన్ఫర్మ్ అయిపోయినాయి బర్రెలు, ఒక్కటి ఉంది. అది గిటంగా తీస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి పొద్దుగాలు వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళాడుతుంటాయి. చెప్పండి ఫ్రెండ్స్, ఏ మార్కెట్కి పోతే మంచిగా ఉంటుంది అంటే అన్న వీడికి వస్తే మంచి బ్రీడ్ దొరుకుతాయి అంటే నేను ఆడికి రానికి ట్రై చేస్తా. ఒకసారి అయితే ఎర్రగడ్డ కూదామని అనుకుంటున్నా, ఎందుకంటే ఎర్రగడ్డలు బాగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్న బఫెలోస్ తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి కొంచెం పాలిస్తున్నాయి కాబట్టి ఒక 2-3 నెలలు మెయింటైన్ చేసి వీటితోని ఆ 2-3 నెలలు అవి డెలివరీ మనకు అయ్యే ఛాన్సెస్ ఉంటే బాగుంటుంది. కాబట్టి అసెంటిగా తెచ్చుకుంటా. కొంచెం రేట్ ఇలా తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు డెలివరీ అయిన బర్రెలు ఏంటంటే 1,30,000 1,40,000 అట్లా చెప్తారు. చూద్దామండి మనకు రేట్ ఏడా తక్కువ ఉంది అనేది కొంచెం కామెంట్ చేయండి అన్న. మంచిగా ఉంటాయన్న ఇడికి రండి అంటే నేను ఖచ్చితంగా అడిగి రానికే ట్రై చేస్తాను, 100% రానికే ట్రై చేస్తాను. ఎందుకంటే గేదెలు తీసుకుందామని పక్క, ఎందుకంటే మంచి గేదెలు తీసుకోవాలన్న. ఏదో తీసుకొని బాధపడేదానికన్నా కావాలంటే పాలు చెక్ చేసి అయినా సరే తీసుకుంటా. చెక్ చేసి అయినా సరే తీసుకోమన్నా, చెక్ చేసి 2 రోజులు ఉండి చూసి మరీ తీసుకుంటా. ఎప్పుడైతే దగ్గర ఉండే తీసుకుంటా. ఈ గేదెలను అయితే నేను పాలు వెండి చూసి తీసుకున్నాను. నా దగ్గర ఇప్పుడు 4 ఉండే, 4 ఒకటి తీసేసిన. ఇప్పుడు పిల్లలు కలిపి 5 ఉన్నాయి, పెద్దవి 3, మొత్తం కలిపితే 10 ఉన్నాయి అన్న. అన్నీ బయట తిప్పి మేపుతా. నేను చూస్తారు కదా, రోజు వీడియోలు చేస్తూనే ఉంటా. ఎవరైనా మాకు దగ్గరలోనే ఉన్నాయన్నా మార్కెట్కు మీరు రండి అంటే నేను పోయి చూసి తీసుకుంటా ఖచ్చితంగా. మంచి గేదెలు కావాలి, లేదు మా దగ్గర ఉన్నాయన్నా మాకు అంటే తిప్పి మేపిన గేదెలున్నాయి మీరు తీసుకుంటా అంటే రండి అంటే నేను ఖచ్చితంగా రానికిలా ట్రై చేస్తా. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అన్న, ఖచ్చితంగా వచ్చి తీసుకుంటాము. ఇంకోటి ఎవరైనా వీడియో తీసి పెట్టాలనుకుంటే ఇలా నా వాట్సాప్ అంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి అన్న. నేను నా నంబర్ ఇస్తాను, నాకు మెసేజ్ చేస్తారు. వాట్సాప్ చేసేటోళ్ళు ఎవరు ఉంటే వాట్సాప్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.